నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నట్టుగా టీజేఎస్ స్పష్టం చేసింది. ఈ నెల 27న జరగనున్న వరంగల్ నల్గొండ ఖమ్మం శాసనమండలి ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ జనసమితి పార్టీకి లేఖ రాసిన నేపథ్యంలో టీజేఎస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి చావు దెబ్బతిని తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ తన అక్రమాల నుంచి కాపాడుకోవడానికి ఎన్నికలను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. ఇప్పటికప్పుడు తెలంగాణ ఏర్పాటుపై విషం కక్కుతూ 10 ఏళ్ల పాలనలో ఏ ఒక్క విభజన హామీని నెరవేర్చని బీజేపీ మరోవైపు బీఆర్ఎస్ను ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఒక నవ తెలంగాణ నిర్మాణం అనేటువంటిది ఆలోచన ప్రాతిపదికగానే మేము కూడా మద్దతును తెలియజేస్తున్నాం. ఈ ఎన్నికల్లో కలిసి పనిచేయటానికి ఇరు పార్టీల సభ్యులతో కూడి ఒక సమన్వయ కమిటీని వేసుకోవాలని, ఆ సమన్వయ కమిటీ కార్యాచరణను ముందుకు తీసుకెళ్లాలని, కేవలం హైదరాబాద్లోనే కాదు ఈ ఐక్యత అనేది నియోజకవర్గ స్థాయి వరకు దీన్ని విస్తరించాలని కూడా మేము సూచనలు చేస్తే దానికి కూడా వారు అంగీకరించారు. కాబట్టి నియోజకవర్గ స్థాయి నుంచి హైదరాబాద్ దాకా ఒక ఐక్యతను పెంపొందించి ఈ నిరంకుశ పాలనను అంతమొందించి ఒక ప్రజాస్వామిక పాలన సాధన కోసం కృషి చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. దీన్ని ప్రజలు కూడా సహృదయంతో అర్థం చేసుకొని సహకరించాలని, ఇది ముందుకు సాగటానికి అందరూ కూడా అనేక ప్రజా సంఘాలు అనేక ఉద్యమకారులు మాతో అనేక సమస్యలపైన కలిసి కొట్లాడినరు. వాళ్ళందరినీ సంపూర్ణంగా సహకరించే సమయం అయితే దొరకలేదు, కానీ అందరూ కూడా ఇదే రకంగా కలిసి పనిచేయాలనే అభిప్రాయాన్ని అయితే స్థూలంగా వ్యక్తం చేసినారు. వాళ్ళందరూ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారని ఆశిస్తున్నాం. దీనికి తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇచ్చి అమల్లో తోడ్పాటు అందించవలసిందిగా కూడా అందరినీ పేరు పేరున ప్రజలను, ఉద్యమకారులను, ప్రజా సంఘాలను అందరినీ కూడా మేము పేరు పేరున అభ్యర్థిస్తున్నాం. వారిని కూడా ఈ బృహత్ కార్యాచరణలో భాగస్వాములను చేసే ప్రయత్నం తెలంగాణ జనసమితి కొనసాగిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేయదలిచారు. కూడా తొందరలోనే ఒక సమన్వయ కమిటీని నియమించుకొని ముందుకు వెళ్తాం. ఎన్నికల సమన్వయానికే కాదు, భవిష్యత్తులో ప్రభుత్వము పరిపాలనలో భాగస్వాములను చేసే విధంగా టీజేఎస్ నుంచి ప్రభుత్వంలో భాగస్వాములను చేసి ప్రజా సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలనో అనే అంశాల మీద కూడా మేము చర్చించుకోవడం జరిగింది. మేము సమయం సందర్భం వచ్చినప్పుడు ఈ అంశాలన్నిటిని కూడా తెలంగాణ ప్రజలకు వివరిస్తాము. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ ఎన్నికల క్షేత్రంలో కలిసి పనిచేస్తాం. డిసెంబర్ 9 నాడు 2023 నాడు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసి 6 గ్యారెంటీలను సంతకం పెట్టి నడిపించే ప్రభుత్వంలో టీజేఎస్కు సంబంధించిన కీలకమైన వ్యక్తులు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటారు, ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తారు. కాంగ్రెస్ వైపు నుంచి సంపూర్ణమైన సహకారం తీసుకుంటాము, సంపూర్ణమైన సహకారం టీజేఎస్కి ఇస్తాము. తెలంగాణ సమాజానికి మా విజ్ఞప్తి ఒకటే, చంద్రశేఖరరావు గారు వేస్తున్న ఎత్తుగడలు కానీ, వ్యూహాలు కానీ, కుతంత్రాలు కానీ, కుట్రలు కానీ వీటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత తెలంగాణ నిరుద్యోగుల మీద ఉన్నది. 40 లక్షల మంది నిరుద్యోగ యువకుల యొక్క జీవితాలతో చెలగాటమాడుతున్న కేసీఆర్ను అధికారంలో నుంచి దించాలి అంటే అందరి సహకారం కావాలి. అందులో అగ్రజుడు అగ్రభాగాన ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపమని చెప్పి మేము ప్రొఫెసర్ కోదండరామ్ గారిని, విశ్వేశ్వరరావు గారిని, వారి సహచరులందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. సంతోషం, వాళ్ళందరూ సానుకూలంగా స్పందించారు. లక్ష్యం గొప్పది. రాష్ట్రంలోని ఆలయాల భూములకు సంబంధించి మంత్రి కొండా సురేఖ తాజాగా కీలక ప్రకటన చేశారు. ఆయా భూములకు జియో ట్యాగింగ్ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా మంత్రి తెలిపారు. నగరంలోని బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. భూముల వివరాలను ధరణి పోర్టల్లో నమోదు చేయాలని నిర్ణయించినట్లుగా వెల్లడించారు. ఆక్రమణకు గురైన భూముల లెక్కలు తీసి తిరిగి వాటిని స్వాధీనం చేసుకుంటామన్నారు. ఆధునిక పద్ధతిలో భూ రికార్డులు నమోదు చేస్తామన్నారు. ఈ సమావేశానికి దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు,
ఈవోలు ఇతర కమిషనర్లు హాజరయ్యారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను నష్టాలను భర్తీ చేసుకుంటూ వస్తున్నామే తప్ప ఏ అంశాన్ని పక్కన పెట్టలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అక్రమాలకు పాల్పడిందని అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంగా చూడాలే తప్ప దుబారా కాదంటున్న మంత్రి జూపల్లితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర టూరిజం అండ్ ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మనతో ఉన్నారు. చెప్పండి సార్, ఇప్పుడు సన్నాలకు మాత్రమే బోనస్ ప్రకటించారు. ఈ బోనస్ బోగస్ అని బీఆర్ఎస్ పార్టీ అంటుంది. దీన్ని ఎట్లా చూస్తారు? వరేసుకుంటే ఊరేసుకున్నట్టని మాట్లాడారు వాళ్ళు. వాళ్లకు రైతుల గురించి కానీ సన్నాల గురించి అయినా ఇంకో దానికైనా మాట్లాడేటువంటి మారల్ రైట్ ఉందా? ఫస్ట్ పాయింట్. అండ్ మీరు 10 సంవత్సరాలు ఇవ్వకపోయినా మేము ఈరోజు రైతాంగానికి మీరు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి పెట్టినా అస్తవ్యస్తంగా చేసి పెట్టినా కూడా అన్నమాట కట్టుబడి ఇలా 500 రూపాయలకు వడ్లకు మద్దతు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఓకే, మీరు 10 సంవత్సరాల కింద చెప్పిన చేను చాలా ఉన్నాయి. ఈ మళ్ళీ అంతే పెద్ద కథ అవుతుంది. ఎక్కడికో వాళ్ళు చూస్తాం. మళ్ళీ అదేంటి డబుల్ బెడ్, 3 ఎకరాల భూమి, దళితాలకు నిరుద్యోగ వృత్తి ఇవన్నీ వాళ్ళు 10 ఏళ్ళకి అన్నప్పుడు మీకు మారల్ రైటే లేదు కదా. అది మీకు మేము ఎందుకు సమాధానం చెప్పాలా? మీకు అడిగే హక్కే లేనప్పుడు మేము సమాధానం చెప్పాలా? మేము సమాధానం చెప్పకపోవడమే మీకు అదే మా సమాధానం. అలాగే సమాధానం చెప్పకపోవడమే మా సమాధానం. అలాగే బీజేపీ ఆరోపిస్తుంది, అంటే బీజేఎల్పీ నేత మహేష్ రెడ్డి ఆరోపిస్తున్నారు, ఈ వడ్ల కొనుగోలు విషయంలో 1000 కోట్ల కుంభకోణం జరిగింది. రైస్ మిల్లర్ల దగ్గర ప్రభుత్వం డబ్బు ఉంది, అది ఎందుకు రిటర్న్ తీసుకోవడం లేదంటే దీని వెనుక కుంభకోణం ఉందని ఆరోపిస్తున్నారు. అది అస్తవ్యస్తం కావడానికి గత ప్రభుత్వం అంటే ఇష్టారాజ్యంగా ఆ మిల్లింగ్ కాకుండా వాస్తవంగా 1000 టన్నులు అమ్ముకున్నారు బయట వడ్లు మిల్లింగ్ చేసేసుకుని. పీడిఎస్లని రీసైక్లింగ్ చేసి ఎఫ్సీకి పెట్టిండ్రు. అంటే వాళ్ళు చేసిపోయినటువంటి దాన్ని మేము ఒక్కొక్కటి సెటిల్ చేయాల్సి వస్తూ ఉంది. ఆ మిల్లకు సంబంధించి వాళ్ళ మీద చాలా కేసులు అయినాయి. ఎక్కడ మా దగ్గర మస్తు కేసులు అయినాయి. ఒక్కొక్కటి రికవరీ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కుంభకోణం చేసింది వాళ్ళు. ఎవడు ఏమన్నాడు? లెక్క పద్ధతి ఉండాలి కదా. లెక్క లేకుండా ప్రతిష్ఠలు రాష్ట్రానికి తీరని నష్టం చేసిండ్రు, రైతాంగానికి తీరని నష్టం చేసిండ్రు. ఆర్థికంగా ప్రభుత్వానికి 1000 కోట్ల రూపాయలు నష్టం వచ్చినాయి. 2 కారణం. అయినా కూడా ఈ ప్రభుత్వం ఈరోజు చెప్పిన ప్రకారం వడ్లు కొనుగోలు చేస్తాను. నిన్న క్యాబినెట్లో కూడా తీసుకున్న నిర్ణయాల్లో ఈ సన్నాలకు 500 రూపాయల బోనస్తో పాటుగా వర్షానికి తడిసిన ధాన్యం అన్ని రకాల ధాన్యం తీసుకుంటామని చెప్పడం. అలాగే విద్యా వైద్యాన్ని పక్కన పెట్టింది, కొంతమంది కాంట్రాక్టర్లకే బకాయిలు ఇస్తుంది. ఇక్కడ రియంబర్స్మెంట్ కావచ్చు, అటు ఆరోగ్యశ్రీ పథకాన్ని కావచ్చు పక్కన పెట్టింది ప్రభుత్వం. చాలా ఇబ్బంది పడుతారు ప్రజలని కూడా బీజేపీ మాజీ ఎంపీ బూరా నరసయ్య గౌడ్ ఆరోపిస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఏది పెట్టలే, ఈ పక్క పెట్టలే, అన్నీ కూడా ఒక్కొక్కటి సరి చేసుకుంటూ సక్రమంగా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 4 months మేము వచ్చింది 40,000 కోట్ల బకాయిలు, 8 లక్షల కోట్ల అప్పులు. అయినా కూడా 6 గ్యారంటీల అమలులో 200 యూనిట్లు ఫ్రీ, 500 గ్యాస్ సబ్సిడీ, ఇందిరమ్మ ఇళ్ళు. ఇక్కడ ప్రధాన ఆరోపణ ఏంటంటే ఒకరిద్దరు పెద్ద కాంట్రాక్టర్లకే ఇచ్చారు 100 కోట్లు, చిన్న కాంట్రాక్టర్లు ఉన్నారు, ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, బకాయిలు ఉన్నాయి, ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయి, వీటిని ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్న. అదే పెద్ద కాంట్రాక్టులకు ఇచ్చిందే గత ప్రభుత్వం. అది ఇరిగేషన్ కాంట్రాక్ట్లు అయినా ఎడ్యుకేషన్ కాంట్రాక్ట్లు అయినా గత ప్రభుత్వం ఇచ్చింది, మేము ఇవ్వలే కదా. వాటి పెండింగ్ బకాయిలు ఒక్కొక్కటికి ఇచ్చుకుంటూ వస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి. దీనికి అంతటి కారణం మేమెట్లవుతాము. అలాగే దశాబ్ది ఉత్సవాలు గతంలోనే జరిగాయి, మళ్ళీ ఎందుకు ఇప్పుడు దుబారా అనేది మరొక ప్రశ్న ఆరోపణ చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? దశాబ్ది ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఎట్లయితే ఈ చిన్న పని కాదు కదా, తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం చిన్న పని కాదు కదా. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు 2 జూన్ రోజున సంబరాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మన సోనియా గాంధీ గారి ఫోటో పెట్టాల్సిన అవసరం ఉంది. అరే చాలా గొప్ప నిర్ణయం అది.
ఇలా ఆ నిర్ణయం లేకపోతే ఈరోజు హరీష్ రావు మంత్రి అవుతుండేనా, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుండేనా, ఇలా సన్నాలకు 500 రూపాయలు ఇలా రకరకాల ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయినా? మన రాష్ట్రం మనకు వచ్చింది కాబట్టి, మన ఆదాయం మనం ఖర్చు పెట్టుకున్నాం కాబట్టి, హైదరాబాద్ కేంద్రం ఉంది కాబట్టి ఇవన్నీ చేసుకోగలుగుతున్నాం. ఇంత గొప్ప అంటే 4 కోట్ల ప్రజల ఆదాయం పెరగడానికి, గౌరవం పెరగడానికి, ఆత్మగౌరవంతో బతికే కార్యక్రమం చేస్తా ఉన్నాం. చిన్న విషయం కాదు అన్నప్పుడు మామూలు వ్యక్తులే బర్త్డే వస్తే ఎన్నో ఖర్చు పెట్టి చేస్తారు. మరి 4 కోట్ల ప్రజలకు సంబంధించినటువంటి గొప్ప ఉత్సవమా కాదా, సంతోష దినమా కాదా? సో డెఫినెట్గా చేసుకోవాలా. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద గత ప్రభుత్వానికి మా ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత లేదు. గతంలో వరి వేసుకుంటే ఊరి అన్న వాళ్ళు ఈరోజు దిశల వారీగా రైతుల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తుంటే మాట్లాడడం అనేది విడ్డూరంగా ఉంది. అలాగే ఏ కార్యక్రమాన్ని కానీ పక్కన పెట్టలేదు. వంతుల వారీగా, విడతల వారీగా ఆర్థిక పరిస్థితిని బట్టి కాంట్రాక్టర్ బిల్లులు కావచ్చు, ఇతర కార్యక్రమాలకు కావచ్చు నిధులు కేటాయిస్తూనే వస్తున్నాము. అలాగే దశాబ్ది ఉత్సవాలంటే అది ప్రతి ఏటా జరిగే విధంగానే జరుపుతున్నాము. ఇది 4 కోట్ల మంది ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం, అది చిన్న విషయంగా చూడొద్దు అనే విషయాన్ని కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో శ్రీనివాస్, సిటీ విజన్ హైదరాబాద్. ఓటు స్టూడియో. కేటీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఈ ముగ్గురు నేతలు మాట్లాడుతున్న భాషను చూసి జనాలు అసహ్యించుకుంటున్నారని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోపించారు. బిఆర్ఎస్ 10 ఏళ్లలో రాష్ట్రాన్ని దివాలా తీయించారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే 3000 ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కోర్టుల చుట్టూ అవన్నీ క్లియర్ చేయించి, కోర్టులో ఉన్నటువంటి చిన్న చిన్న సాంకేతిక సమస్యలన్నీ క్లియర్ చేయించి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల్లో ఆత్మస్థైర్యం నింపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇలా మా ప్రభుత్వం వచ్చినాక ఎల్బీ స్టేడియం వేదికగా 30,000 ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపిన ఘనత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఇవన్నీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి మన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినాం, లోక్సభ ఎన్నికల్లో ఓడిపోతున్నామని వాళ్ళు తెలిసి ఇలా కనీసం ఒక గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలవాలని చెప్పి రోజు అబద్ధాలు ఆడుతున్నాడు. కేటీఆర్ మంత్రిగా ఉన్న 10 సంవత్సరాలు అబద్ధాల మీదనే ఆయన కాలం గడిపిండు. ఓడిపోయినా కూడా ఇంకా ఏమాత్రం సిగ్గు రాకుండా ఇటు కేటీఆర్ కావచ్చు, అటు హరీష్ కావచ్చు, ఇద్దరు కూడా అబద్ధాల మీద కాలం వెళ్ళబుచ్చుకుంటున్నారు. ఇది మొత్తం తెలంగాణ ప్రజానికం అంతా గమనిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు ఇన్ఛార్జ్ వీసీలను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్ఛార్జ్ వీసీలుగా సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్లను ప్రభుత్వం వెల్లడించింది. ఉస్మానియా యూనివర్సిటీకి వీసీగా దానకిషోర్, జేఎన్టీయూకి వీసీగా బుర్రా వెంకటేశం, కాకతీయకి వీసీగా కరుణా వాకాటి, అదేవిధంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా రిజ్వీ, తెలంగాణ వర్సిటీకి వీసీగా సందీప్ సుల్తానియా, పుట్టి శ్రీరాములు, తెలుగు యూనివర్సిటీకి వీసీగా శైలజ రామయ్యర్, మహాత్మా గాంధీ యూనివర్సిటీకి వీసీగా నవీన్ మిట్టల్, శాతవాహన యూనివర్సిటీకి వీసీగా సురేంద్ర మోహన్, అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్ట్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీకి వీసీగా జేఎస్ రంజన్, పాలమూరు యూనివర్సిటీకి వీసీగా నదీం అహ్మద్ను నియమించింది. ప్రస్తుతం నగరంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్లు ఎండిపోతున్నాయి. అదే సమయంలో చిన్నపాటి వర్షానికి నగరంలోని వీధులన్నీ జలమయమవుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని అమృత్ పథకంలో భాగంగా జీహెచ్ఎంసీ పైలట్ ప్రాతిపదికన షాలో ఆక్విఫర్ రీఛార్జ్ ప్రాజెక్టును చేపట్టడానికి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ ఐఏఎస్ దిశానిర్దేశం చేశారు. ఈ ప్రాజెక్టును అమలు చేయడానికి ఎన్ఐయుఏ నోడల్ ఏజెన్సీగా ఉన్నది. అయితే ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా నగరంలో చేపట్టేందుకు జీహెచ్ఎంసీ 5 మున్సిపల్ పార్కులను ఎంపిక చేసింది. ఖైరతాబాద్ జోన్లో కేఎల్ఎన్ యాదవ్ పార్క్, శేర్లింగంపల్లి జోన్లో టెక్నో పార్క్, సికింద్రాబాద్ జోన్లోని ఇందిరా పార్క్ మరియు ఎల్బీనగర్ జోన్లో హబ్సీగూడలోని కాకతీయ నగర్ కాలనీ పార్క్ మరియు సైనిక్పూరిలోని ఈ సెక్టార్ పార్కులలో ఈ ప్రాజెక్టు పైలట్ ప్రాతిపదికన చేపట్టడం జరిగింది. అంబర్పేట్ నియోజకవర్గం బాపునగర్లో పాన్ డబ్బా నడిపిస్తున్న తనపై కొంతమంది దుండగులు మూకుమ్మడి దాడి చేశారని బాధితుడు షేక్ మజర్ హజర్ తెలిపారు.
ఈ సందర్భంగా అంబర్పేట్ పిఎస్ పరిధిలో ఫిర్యాదు చేశారు. తన దగ్గర తరచూ గుట్కా పాన్లు తీసుకునేవాడని, డబ్బులు అడిగినందుకు తనపై దాడి చేశాడని బాధితుడు తెలిపాడు. నెల క్రితం తన 4 తమ్ముళ్లపై దాడి చేశారన్నారు. తనను మర్డర్ చేస్తారని బెదిరించాడని వాపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అంబర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అంబర్పేట్ బాబునగర్లో టర్నింగ్ పాయింట్ ఆపోజిట్ యాకూబ్ పాన్ మేల్ ఉంది నాది. ना मेरा दारी मतलब गैंग्स सुबह ने गैंग बना के आके सुबह ने हमारे साथ मेरे को 1 महीना पहले आके भी ऐसा ही करे, पैसे देने का मेरे को उधार का पैसा, मेरे को सिगरेट वाले का, गुटखा वाले का, पान वाले का उधार रहता, तो लोग को देने का बोल के पैसे उधार नको ले रहे भाई बोल के बोला मैं उसको, तो मैंने लड़ाई निकाला साहब मेरे को. 1 महीना पहले मेरे 4 ब्रदर्स को मारा. अभी मैं खामोश बढ़ गया 1 मंथ बिफोर. उसके बाद फिर मेरे पास 1 महीने के बाद फिर प्लानिंग कर पूरा गैंग बनाकर, इसका 3 भाई थे, उसके बाद 4-7 भाई वहाँ से विद्यानगर से बुलाया उन्हें, बाहर से बच्चों को, बाहर के बच्चों को बुला के मेरे दुकान पे हमला करा साहब, मेरे ऊपर हमला करा, मेरे भाई के ऊपर हमला करा साहब. मेरे को हाथ से हॉकी स्टिक से मारा सर, और अपने पंच कट से मारा, और अपने हेलमेट से मारा सर. जो भी उसके हाथ में दिख रहा उससे मार रहा सर मेरे को ने. और उन्हें बोल रहा है कि मैं यहाँ पे नहीं रहना, मेरे को दुकान कारोबार नहीं करना देता तेरे को मेरे को जान का धोखा है साहब. मेरे को जान को मेरे को टीच दे रहा हो, मेरे को खत्म करता हूँ बोल रहा. और उसका प्लानिंग चल रहा सर, बाहर जो फिर रहा उन्हें प्लानिंग कर रहा मेरे बारे में, मेरे को मारता बोल रहा. मैं बिजनेस करने वाला हूँ, मेरा फैमिली हो सर मेरा. हाँ सब मैं घर को कारोबार को देखता हूँ. अब मेरे को कैसा हूँ हरासमेंट कर दे रहा डेली का. हाँ 2 महीने से ऐसे कर रहा सर, बहुत हरासमेंट कर रहा, बिजनेस कुछ करने नहीं दे रहा सर मेरे को. నిరుద్యోగ సమస్యలపైన గన్ పార్క్ వద్ద బీజేవైఎం యువ మోర్చా నాయకులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులకు బీజేవైఎం కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఆందోళన నేపథ్యంలో యువ మోర్చా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేశారు. అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని, మెగా డిఎస్సి విడుదల చేయాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల్లో నిరుద్యోగులకి 4016 నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు. దేశాధినేత వచ్చి ప్రియాంక గాంధీ వచ్చి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చేళ్ళింది, కానీ వాళ్ళు ఇక్కడ ఇవ్వలేదు. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్కి హెచ్చరిక చేస్తున్నాం, నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే బీజేవైఎం తరఫున ఇదే హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈసారి అరెస్టులు ఉండవు, డైరెక్ట్ గా అసెంబ్లీ పుట్టడం జరుగుతుందని కూడా హెచ్చరిస్తాను. కొత్తపేట డివిజన్ న్యూ మారుతి నగర్ వినాయక నగర్ కాలనీలో బంగారు గవ్వల రేణుకా ఎల్లమ్మ దేవాలయ వార్షికోత్సవం కళ్యాణ మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ పాల్గొన్నారు. కార్పొరేటర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు నాయకులు మంచి రాజేష్, ఆలయ చైర్మన్ కట్ట వెంకటేశం స్వామి, అదేవిధంగా కృష్ణమూర్తి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. చోరీకి గురైన మొబైల్ ఫోన్లను వనస్థలిపురం పోలీసులు రికవరీ చేశారు. ఈ సందర్భంగా 31 మంది బాధితులను పిలిచి ఫోన్లను పోలీసులు అందజేశారు. రద్దీగా ఉన్న ప్రదేశం టార్గెట్ చేసుకుని మొబైల్ ఫోన్లు ఈజీగా దొంగలు కొట్టేస్తున్నారని వనస్థలిపురం ఏసీపీ అన్నారు. అయితే దొంగతనం చేసిన ఫోన్లని రికవరీ చేయడంలో రాచకొండ పోలీసులు ముందున్నారని తెలిపారు. చోరీలకు గురై పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను కనిపెట్టేందుకు అమల్లో తెచ్చిన సిఈఐఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ విధానం సత్ఫలితాలు ఇస్తుందని అన్నారు. బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు మొబైల్ ఫోన్లను సిఐఆర్ విధానంలో బ్లాక్ చేసినట్లుగా ఏసీబీ తెలిపారు. మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్నట్లయితే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్లి సిఈఐఆర్ విధానంలో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. సీత అండి, నా మొబైల్ నేను షాపింగ్ చేసుకొని గణేష్ టెంపుల్ దగ్గర వస్తూ ఇక్కడ నడుచుకుంటూ వస్తూ మన గవర్నమెంట్ హాస్పిటల్ చౌరస్తా దగ్గర జస్ట్ 30 రూపీస్ ఇచ్చి ఆటో ఎక్కాను మా ఇంటికి. నేను బుక్ కూడా చేసుకోలేదు. అతనికి 30 రూపీస్ ఇస్తూ ఆటోలో పెట్టి మర్చిపోయి దిగిపోయిందండి. వెంటనే కంప్లైంట్ చేశాను. 9 months పైన అవుతుంది. నా ఫోను దొరికిందండి. థ్యాంక్ యూ సో మచ్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి, అందరికీ, ఎస్ఐ వాళ్లకు అందరికీ చెప్తున్నాను.
మా హస్బెండ్ ఫోన్ కూడా పోయింది, ఇంకా అది దొరకలేదండి. అది కూడా కంప్లైంట్ ఇచ్చాము, అది కూడా దొరుకుతుందని ఆశిస్తున్నాను. చాలామంది ఫోన్లు పోగొట్టుకున్న వాళ్ళు కానీ మిస్ అయిన వాళ్ళు కానీ వాళ్ళ యొక్క ఫోన్లని మేము సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ ద్వారా అప్లోడ్ చేసినటువంటి IMEI నెంబర్ల ద్వారా వాటిని ట్రాక్ చేసి మా యొక్క వనస్థలపురం క్రైమ్ సిబ్బంది చాలా మొబైల్స్ని రికవరీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఒక 31 మంది ఎవరైతే ఫోన్లు పోగొట్టుకున్నారో, ఫోన్లు మిస్ చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వారికి ఫోన్లను వారి ఫోన్లను వాళ్ళకి అందించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ చేయాల్సింది ఏంటంటే, ఒక పోర్టల్ ఉంది, దాంట్లో ఫోన్ పోగొట్టుకున్నా కానీ మొత్తం అన్ని రాష్ట్రాల్లో మనం దీన్ని అప్లై చేస్తున్నారు. మన వెబ్సైట్ ఒకటి ఉంటుంది, CEIR అనే ఒక పోర్టల్, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనేటువంటి పోర్టల్ ద్వారా ఎవరైనా వాళ్ళ IMEI నెంబరు వ్యక్తిగతంగా అప్లై చేయొచ్చు. పోలీస్ స్టేషన్కి వచ్చి కూడా ఫోన్ పోయినా కానీ, ఫోన్ ఎవరైనా దొంగతనం చేసినా కానీ మా దగ్గర కంప్లైంట్ చేసినట్టయితే సంబంధిత వెబ్సైట్లోకి మేము ఆ డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేసి ఆ పోయిన ఫోన్ని ట్రాక్ చేసి వెతికి ట్రేస్ చేసి పట్టుకొని ఇవ్వడం జరుగుతుంది. సాగరంగూడ దగ్గర నా ఫోన్ 1 year క్రితం బ్యాక్ పోయింది. నేను కంప్లైంట్ చేయడం జరిగింది వనసరం PS లో. ఇప్పుడు దొరికిందని నాకు సార్ వాళ్ళు కాల్ చేసేస్తే ఇప్పుడు నేను నా ఫోన్ పికప్ చేసుకున్నాను. అందరు ఫోన్లు పోతాయని మీరు భయభ్రాంతికి కాకండి, మీ ఫోన్ తప్పకుండా దొరుకుతాయని ఇప్పుడు నా ఫోన్ దొరికింది కాబట్టి నేను చెప్తున్నాను, మీ ఫోన్ కూడా దొరుకుతుంది. కంప్లైంట్ కంపల్సరీ, మీ ఫోన్ పోతే కంప్లైంట్ ఇక్కడ వచ్చి PS లో ఇస్తే మీకు ఫోన్ ఖచ్చితంగా నాకు దొరికింది మీకు దొరుకుతుంది, వచ్చి కంప్లైంట్ చేయండి. ఓం శ్రీ ట్రావెల్స్ యాజమాన్య నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని గోవా వెళ్లాల్సిన ప్రయాణికులు సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఓం సాయి ట్రావెల్స్ బస్సును సికింద్రాబాద్ LB నగర్ ప్రాంతాల నుండి గోవా వెళ్లేందుకు ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే అకస్మాత్తుగా ప్రయాణికులు అందరూ మియాపూర్ రావాలని ట్రావెల్స్ యాజమాన్యం ఫోన్ చేసి పెట్టేసింది. చేసేది లేక ప్రయాణికులు మియాపూర్ వెళ్లి బస్సు ఎక్కారు. అయితే అందులో సౌకర్యాలు ఏమీ లేవని ప్రయాణికులు అడగ్గా డ్రైవర్ దురుసుగా ప్రవర్తించి సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం అశోక్ నగర్ రహదారిపై బస్సు వదిలేసి వెళ్లిపోయాడు. ట్రావెల్స్ యాజమాన్యం కూడా ప్రత్యామ్నాయ బస్సు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో ప్రయాణికులకు ప్రత్యామ్నాయం కల్పించకపోవడంతో రాత్రి 100 నెంబరుకు ఫోన్ చేశారు. రామచంద్రపురం పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి బస్సును పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో ప్రయాణికులందరూ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అటు గోవాకు వెళ్ళలేక పిల్లలతో రాత్రంతా పడిగాపులు కాయడంతో ఓం శ్రీ ట్రావెల్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. నా పేరు వైష్ణవి. నిన్న ఓనర్ డైరెక్ట్ జస్ట్ 1 hour బస్ స్టార్ట్ అయ్యే 1 hour ముందు కాల్ చేసి సికింద్రాబాద్లో మీకు పికప్ లేదు, డైరెక్ట్ మియాపూర్ వచ్చేయండి అని చెప్పారు. మీరు ఎక్కడ ఉంటారని అడిగారు. కార్నాక అని చెప్తే మెట్రోలో వచ్చేయండి అని చెప్పారు. నా దగ్గర బ్యాగ్స్ ఎక్కువ ఉన్నాయి, మా మమ్మీ ఎప్పుడు క్యారీ చేయలేదు అంటే డైరెక్ట్ మియాపూర్ అడ్రస్ చెప్పేసి కాల్ పెట్టేస్తున్నారు. మళ్ళీ నేను అడిగితే కూడా చాలా రూడ్గా మాట్లాడుతున్నారు. అంత రూడ్గా మాట్లాడితే మేము ఎలా రెస్పాండ్ అవ్వాలి? మళ్ళీ ఆయన మమ్మల్ని తిడుతున్నారు, ఎందుకంత గట్టి మాట్లాడుతున్నారు. ఆయన అలా మాట్లాడితే మేము ఏమన్నాను, సరే మా ట్రావెల్ ఖర్చులు తీసుకోండి అంటే అది లేదు, వస్తే మెట్రోలోనే పే చేస్తారంట. ఇప్పుడు నేను మళ్ళీ కార్నగర్ నుండి ఇక్కడ పెట్టుకొని రావాల్సి వచ్చింది. మళ్ళీ బస్సులో ఫెసిలిటీస్ గురించి అడిగినా రూల్గానే మాట్లాడుతుంది. కూకట్పల్లిలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద ఫ్లైగర్కో బర్గర్ షాప్లో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే షాప్ నిర్వాహకులు పోలీసులతో ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. అసలు అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే దానిపైన ఇంకా స్పష్టత రావాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.